నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మీ అందరికీ స్వాగతం. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. ఈరోజు మకర రాశి వారికి మే 24, 25, 26, 27 తేదీల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులు మకర రాశి వారి జీవితంలో గోల్డెన్ టైమ్గా మారబోతున్నాయని గ్రహస్థితులు చాలా స్పష్టంగా సూచిస్తున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ-పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100263308. కాల్ చేయండి. ముఖ్యంగా మీ ఇంటి చుట్టూ 2 నాగదేవతలు తిరుగుతున్నట్లుగా కొన్ని దైవ సంకేతాలు కనిపించే అవకాశముంది. హనుమాన్ స్వామి కటాక్షం, నాగదేవతల అనుగ్రహం కలిసి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. అయితే కొన్ని పేర్లతో ఉన్న వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మకర రాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ శుభఫలితాలు కలగబోతున్నాయి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి మే 24, 25, 26, 27 తేదీలు జీవితాన్ని మార్చే రోజులుగా మారబోతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి సమయం ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడినా ఫలితం కనిపించక నిరాశ చెందుతున్న మకర రాశివారు ఇక నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేయబోతున్నారు. గ్రహస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మీపై బలంగా ఉండటం వల్ల గతంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశించిన వార్త వినిపించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో నష్టపోయిన వారు కూడా తిరిగి లాభాల దిశగా వెళ్లబోతున్నారు. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక పని ఈ 4 రోజులలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మిన్ను చిన్నచూపు చూసినవారు కూడా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా మీకు మానసికంగా బాధ కలిగించిన విషయాలు ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్లబోతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలకు ఇంట్లో అందరూ మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీ అదృష్టం ఒక్కసారిగా మారబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మకర రాశివారు ఈ 4 రోజుల్లో చేసే ప్రతి పని ఆలోచించి చేస్తే భవిష్యత్తులో గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఇంటి చుట్టూ 2 నాగదేవతలు తిరుగుతున్నట్లు కొన్ని దైవ సంకేతాలు కనిపించవచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నాగదేవతలు ఇంటి చుట్టూ సంచరించడం అంటే ఆ ఇంటిపై దైవ కటాక్షం పెరుగుతోందని అర్థం. కొన్ని కుటుంబాల్లో రాత్రి సమయాల్లో విచిత్రమైన కలలు రావడం, నాగుపాము దర్శనం కావడం, పసుపు రంగు గుర్తులు కనిపించడం వంటి సంకేతాలు రావచ్చు. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో పితృదేవతల ఆశీర్వాదం కూడా లభించే అవకాశం ఉంది. ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన శుభకార్యాలు ఇప్పుడు జరగబోతున్నాయి. వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. నాగదేవతల అనుగ్రహం ఉన్నప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ 4 రోజులు ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం వల్ల మంచి శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. పసుపు, కుంకుమతో నాగదేవతలకు ప్రార్థన చేస్తే కుటుంబంపై ఉన్న దోషాలు తగ్గిపోతాయి. ఈ సమయంలో కొంతమంది మకర రాశివారు రాత్రిపూట విచిత్రమైన కలలు చూడవచ్చు. కలల్లో దేవాలయాలు, పాములు, హనుమాన్ స్వామి దర్శనం కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతంగా భావించాలి. దైవ అనుగ్రహం మీ వెంట నడుస్తోందని అర్థం. ముఖ్యంగా శనివారం రోజు హనుమాన్ స్వామిని భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది. మీ మీద ఉన్న దృష్టిదోషం కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మకర రాశివారు ఈ సమయంలో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు అనుకోకుండా చెప్పిన ఒక మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకొని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఆలోచించాలి. కుటుంబానికి సంబంధించిన విషయాలను బయటివారితో చర్చించకపోవడం మంచిది. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. హనుమాన్ స్వామి ఆశీర్వాదం ఈ సమయంలో మకర రాశివారిపై ప్రత్యేకంగా ఉండబోతోంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. ధైర్యం పెరుగుతుంది. మీరు చెయ్యలేనని అనుకున్న పనులను కూడా పూర్తి చేసే స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి మార్పులు కనిపించబోతున్నాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. శని ప్రభావం వల్ల వచ్చిన కష్టాలు కూడా తగ్గిపోతాయి. ఈ 4 రోజులు ప్రతి ఉదయం హనుమాన్ స్వామి పేరు జపిస్తే అదృష్టం మీ వైపు తిరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీకు రావలసిన డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు తిరిగి రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన ఒక ఆర్థిక వ్యవహారం ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. గతంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న మకర రాశివారికి ఇప్పుడు గోల్డెన్ టైం ప్రారంభమవుతోంది అని చెప్పవచ్చు. మకర రాశివారికి ఈ 4 రోజులలో ఇంట్లో ఒక పెద్ద శుభవార్త వినిపించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు నిజం కాబోతున్నట్లు గ్రహస్థితులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వచ్చే సమయం ఇది. ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి నిరాశ చెందినవారు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు. మరికొందరికి విదేశీ అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు పూర్తి సహకారం లభించే పరిస్థితి కనిపిస్తోంది. వివాహం ఆలస్యమవుతున్న మకర రాశివారికి ఈ సమయంలో మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెళ్లి చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మాట్లాడిన సంబంధం తిరిగి కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబంలో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో నవ్వులు, ఆనందం పెరుగుతాయి. చాలా కాలంగా బాధపడుతున్న ఒక కుటుంబ సమస్య ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్లబోతోంది. ఇంట్లో పెద్దలు కూడా మీకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు చేసే పనికి ప్రశంసలు పెరుగుతాయి. గతంలో మీపై నమ్మకం లేకపోయిన వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని పేర్లతో ప్రారంభమయ్యే వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సా, రా, కా, మా అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ చెడ్డవారని కాదు, కానీ కొంతమంది మీ జీవితంలో సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు దగ్గర్లోనే ఉన్నారు. బయటకు మంచి మాటలు మాట్లాడినా లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఆలోచించేవారు ఉండవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. మీ దగ్గర ఉన్న డబ్బు, ప్లాన్లు, కుటుంబ రహస్యాలు బయటివారితో పంచుకోవద్దు. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల నుంచే మోసం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుని మీపై ఆధిపత్యం చెలాయించాలనుకోవచ్చు. అందుకే మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవరికైనా కోపంతో మాట్లాడితే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం మీకు చాలా మంచిది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసరమైన వాదనలు, గొడవలు దూరంగా ఉంచాలి. మీ విజయాన్ని చూసి కొందరు అసూయతో ప్రవర్తించడం ప్రారంభిస్తారు. మీరు సాధించిన చిన్న విజయాన్ని కూడా పెద్ద సమస్యగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా కార్యాలయంలో లేదా బంధువుల మధ్య మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. హనుమాన్ స్వామి కటాక్షం మీపై బలంగా ఉండటం వల్ల శత్రువులు మీకు పూర్తిగా హాని చేయలేరు. అయితే మీరు జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా అవసరం. ఎవరి మాట వెంటనే నమ్మకండి. ముఖ్యంగా డబ్బు వ్యవహారాల్లో సంతకాలు చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ సమయంలో ఇంట్లో చిన్న నాగదేవత ఫోటో పెట్టి ప్రతిరోజూ దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నాగదేవతల అనుగ్రహం ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం రోజు పసుపుతో నాగదేవతలకు ప్రార్థన చేస్తే కుటుంబ సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఇంట్లో ఉన్న దృష్టిదోషం కూడా తగ్గుతుంది. చాలా కాలంగా ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవలు ఇప్పుడు తగ్గిపోతాయి. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల చదువుల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లోకి మంచి శక్తులు ప్రవేశిస్తాయని చెబుతున్నారు. పాత నెగిటివ్ ప్రభావాలు తగ్గిపోతాయి. మీ ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కొంతమంది మకర రాశివారు ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లాలని బలమైన ఆలోచన కలిగే అవకాశం ఉంది. అది కూడా దైవ సంకేతంగానే భావించాలి. ముఖ్యంగా నాగదేవత ఆలయం లేదా హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తే మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శనివారం రోజు హనుమాన్ స్వామికి వడమాల సమర్పించడం చాలా మంచిది. బెల్లం, వడలు సమర్పించి హనుమాన్ చాలీసా చదివితే శత్రుదోషాలు తగ్గిపోతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా వెళ్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. హనుమాన్ స్వామి ఆశీర్వాదం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో భయపడ్డ విషయాలను కూడా ఇప్పుడు ఎదుర్కొనే స్థితికి చేరుకుంటారు. మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయి. శనిదోషం ప్రభావం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజులు భక్తితో ప్రార్థన చేస్తే మీ జీవితంలో ఊహించని మంచి మార్పులు కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మకర రాశి మహిళలకు ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైన సమయంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు కుటుంబంలో మీ మాటను పట్టించుకోని పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోతాయి. మీరు చెప్పే ప్రతి విషయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించే స్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు మౌనంగా భరించిన బాధలకు ఇప్పుడు ముగింపు దశ మొదలవుతోంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఒంటరిగా మోస్తున్న మహిళలకు ఈ సమయం కొంత ఉపశమనం తీసుకురాబోతోంది. మీరు చేసిన త్యాగాలను కుటుంబ సభ్యులు ఇప్పుడు గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహిత మహిళలకు భర్త నుంచి మద్దతు పెరుగుతుంది. గతంలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు తగ్గిపోతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. చదువులో వెనుకబడిన పిల్లలు ఇప్పుడు ముందుకు రావడం ప్రారంభిస్తారు. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీ పనితీరును చూసి అధికారులు ప్రశంసించే అవకాశాలున్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కొంతమంది మకర రాశి మహిళలకు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో వచ్చే కలలను ఈ 4 రోజుల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నాగదేవతలు, ఆలయాలు, దీపాలు, పసుపు రంగు వస్తువులు కనిపిస్తే అవి చాలా శుభప్రదమైన సంకేతాలుగా భావించాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలల్లో నాగదేవతలు కనిపించడమంటే ఇంటిపై దైవకటాక్షం పెరుగుతోందని అర్థం. కొంతమంది మకర రాశివారు రాత్రి సమయంలో భయంకరమైన కలలు కూడా చూడవచ్చు. కాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవి మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళుతోందని సూచించే సంకేతాలుగా భావించాలి. కలల్లో హనుమాన్ స్వామి దర్శనం కనిపిస్తే అది మరింత శుభప్రదం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించబోతోందని అర్థం. ముఖ్యంగా అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తగ్గిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ 4 రోజులు పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. మీ మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో పిల్లలకు కూడా మంచి శక్తి లభిస్తుంది. ఇప్పటివరకు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు పూర్తిగా బయటకు వెళ్లిపోయే సమయం దగ్గరపడుతోంది. చాలా కాలంగా ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరగడం, డబ్బు నిలవకపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం వంటి పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో ఇంట్లో సుప్రభాతం, దేవుని నామస్మరణ వినిపిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో దేవుడి దగ్గర కర్పూరం వెలిగించడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇంట్లో ఉన్న పాత చెడు వాతావరణం ఇప్పుడు మారబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చాలా కాలంగా మాట్లాడుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీతో మళ్లీ కలిసే అవకాశం ఉంది. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. కొంతమంది మకర రాశివారికి ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు రావచ్చు. దైవానుగ్రహం ఉన్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరగడం సాధారణమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికీ తెలియకుండా మీరు చేసిన మంచి పనికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతోంది.
మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు అదే పుణ్యం మీకు రక్షణగా మారబోతోంది. హనుమాన్ స్వామి ఆశీర్వాదం వల్ల మీరు ఊహించని చోట నుంచి సహాయమందుకునే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది. మీపై ఉన్న చెడు దృష్టి ప్రభావం కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి రావచ్చు. మీరు చేసిన మంచిని దేవుడెప్పుడూ మరచిపోడు అని పెద్దలు చెబుతారు. అదే ఇప్పుడు మకర రాశివారికి నిజమవుతోంది. మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించబోతోంది. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో లాభం, కుటుంబంలో ఆనందం ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. కొంతమంది మకర రాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక మార్గంలో కూడా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవాలయ దర్శనాలు పెరగవచ్చు. మీ మనసులో భక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మే 26 తేదీ మకర రాశివారికి అత్యంత కీలకమైన రోజుగా కనిపిస్తోంది. ఆ రోజు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉండే అవకాశముంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని ఆ రోజు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలని భావిస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరిగే అవకాశముంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా ఆ రోజు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు మీరు ఎవరి మాటలు వినకుండా మీ మనసు చెప్పిన దారిలో ముందుకు వెళ్లడం మంచిది. ఎందుకంటే గ్రహస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళితే భవిష్యత్తులో చాలా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా హనుమాన్ స్వామిని ప్రార్థించి ఆ రోజు ప్రారంభిస్తే అదృష్టం మీ వైపు బలంగా తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మకర రాశివారు ఈ 4 రోజులలో డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైనా స్నేహితులు లేదా బంధువులు డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకుండా ఆలోచించాలి. మీరు మంచితనంతో ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందైతే పూర్తిగా మోసం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ సమయంలో అప్పులివ్వడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, ఎవరినైనా నమ్మి సంతకాలు చేయడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. మీరు కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా బయటకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మే 25 మరియు 26 తేదీల్లో ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. మీరు ఎవరి ఒత్తిడికి లోనై నిర్ణయం తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం చెందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తులను పూర్తిగా నమ్మకండి. కొంతమంది మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని లాభపడాలని ప్రయత్నించవచ్చు. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం, పత్రాలు చాలా భద్రంగా ఉంచుకోవడం మంచిది. ఈ సమయంలో పాత శత్రువులు మళ్లీ మీ జీవితంలోకి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీతో గొడవపడ్డవారు ఇప్పుడు మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నించవచ్చు. బయటకు మంచి మాటలు మాట్లాడినా వారి మనసులో వేరే ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మళ్లీ మీపై ప్రభావం చూపాలని ప్రయత్నించవచ్చు. అందుకే ఎవరి మాటలు వినైనా వెంటనే నమ్మకండి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది మీ దగ్గర నుంచి సమాచారం తెలుసుకుని మీకే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. కుటుంబానికి సంబంధించిన రహస్యాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. కార్యాలయంలో కూడా మీ పనిని చూసి అసూయపడే వ్యక్తులు ఉండవచ్చు. మీకు రావలసిన గుర్తింపును అడ్డుకునే ప్రయత్నం జరగవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. హనుమన్ స్వామి కటాక్షం మీపై ఉండడం వల్ల చివరికి విజయం మీదే అవుతుంది. అయితే మీరు సహనం కోల్పోకూడదు. కోపంతో స్పందిస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశముంది. ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గర నిమ్మకాయ, కర్పూరంతో దీపం వెలిగించడం ఈ సమయంలో చాలా మంచిదిగా భావించబడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది దుష్టశక్తుల ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం సాయంత్రం సమయంలో ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి ముందు కర్పూరం వెలిగించి హనుమాన్ స్వామి నామస్మరణ చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావం తగ్గిపోతుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా పిల్లలపై ఉన్న దృష్టిదోషం తగ్గే అవకాశముంది. ఇంట్లో దేవుడి దగ్గర ఎరుపు రంగు పువ్వులతో హనుమాన్ స్వామిని ప్రార్థిస్తే ధైర్యం పెరుగుతుంది. మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకర రాశివారికి ఈ 4 రోజులు నిజంగా గోల్డెన్ టైంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు చూసినవారు ఇప్పుడు అదృష్టం ఎలా మారుతుందో ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో లాభం, కుటుంబంలో ఆనందం ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే సమయం వచ్చింది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు చాలా త్వరగా ఫలితాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఉదయం లేవగానే హనుమన్ స్వామి పేరు జపించడం చాలా మంచిది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చెయ్యలేను అని అనుకున్న పనులను కూడా పూర్తి చేసే స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది మకర రాశివారికి కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే స్థాయిలో ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. చివరిగా హనుమాన్ చాలీసా చదివి జై శ్రీరామ్ అని 11 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అనేక సమస్యలు తగ్గిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శనిదోష ప్రభావం తగ్గిపోతుంది. నాగదేవతల అనుగ్రహం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు భక్తితో ప్రార్థిస్తే కుటుంబంపై ఉన్న కష్టాలు తగ్గిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశించే సమయం చాలా దగ్గరలో ఉందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఈ 4 రోజులు మీరు కోపం తగ్గించి ప్రశాంతంగా ఉంటే చాలా పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది. దేవుడిపై నమ్మకం పెంచుకుని ముందుకు వెళితే మీరు ఊహించని స్థాయికి ఎదగగలుగుతారు. హనుమన్ స్వామి ఆశీర్వాదం, నాగదేవతల కటాక్షం కలిసి మకర రాశివారి జీవితాన్ని కొత్త దిశలో నడిపించబోతున్నాయి.